నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అయితే కొంతమంది వేగుల్ని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దానివల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏంటంటే వేగుల్ని తాను ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్రంలో. దానివల్ల ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి, ఇంతగానం జరిగింది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలను బట్టి చూస్తే కనుక పోలింగ్ అయిపోయిన తర్వాత పరిణామాలు ఖచ్చితంగా ఎవరో వేగులైతే ఉన్నారు. ఆ వేగులు ఎవరు? ఆ వేగులు లేకపోతే కింది స్థాయి వాళ్ళు ఒక ఎస్పీకి సహకరించకపోవడం అంటూ జరగదు. ఆయన బిందు మాధవ్, ఆయన హానెస్ట్ ఆఫీసర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే కనుక బిందు మాధవ్ది. ఇప్పుడు పల్నాడు ఎస్పీగా ఉన్నారు, అలాగే అనంతపురం ఎస్పీ అమిత్ ఏదో పేరుంది. సో వీళ్ళు హానెస్ట్ ఆఫీసర్స్, యంగ్స్టర్స్, ఫ్రెష్ ఐపీఎస్లు. వాళ్ళకేమీ డిస్క్రిప్షన్స్ అయితే ఉండవు, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళిద్దరూ చెయ్యనటువంటి పొరపాటుకి సస్పెన్షన్కి గురయ్యారు వాళ్ళిద్దరు. ఇద్దరు ఫ్రెష్ ఐపీఎస్లు, యంగ్స్టర్స్. వాళ్ళు నిష్పక్షపాతంగా డ్యూటీస్ చేస్తారు. బిందు మాధవ్, అమిత్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని పల్నాడు అలాగే అనంతపురం ఎస్పీలు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అని అంటే ఆ విధులను సక్రమంగా నిర్వహించలేకపోయారు అనేది ఆయన మీద, వాళ్ళిద్దరి మీద ఇచ్చినటువంటి రిపోర్టు. ఎవరు? చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి రిపోర్టు, అలాగే డీజీపీ ఇచ్చినటువంటి, కొత్తగా హర్ష కుమార్ గుప్తా వచ్చారు కదా, హరీష్ కుమార్ గుప్తా, వాళ్ళిద్దరు కలిసి సమీక్ష చేసుకుని ఇచ్చినటువంటి నివేదిక. సో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరో ఒకరిని బకరాలు చేస్తారు. అలా ఉంది. పోలీసులు ఎలా ఉంటుందంటే పై స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు దొంగతనం జరుగుతుంది అనుకో, ఆ దొంగ దొరకలేదు అనుకో, ఎవరో ఒకరిని తీసుకొచ్చి ప్రవేశపెడతారు సాటిస్ఫై చేయటం కోసం. అలానే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది, డీజీపీని అలాగే సిఎస్ని ఇద్దరిని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చి నివేదిక ఇవ్వండి, ఈ ఫెయిల్యూర్కి కారణం ఏంటి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకుంటూ వాళ్ళిద్దరి మీద వేశారు. అన్యాయం కదా. వాళ్ళేమో అప్పుడే 3-4 రోజులు అయింది ఆ జిల్లాకి బదిలీ అయ్యి ఎస్పీలుగా ఆ జిల్లాలకు వెళ్ళి 3-4 రోజులు అవుతుంది. సరే, ఆ 3-4 రోజుల్నే వాళ్ళు ఆల్రెడీ డీజీపీకి పంపించినటువంటి ఇన్ఫర్మేషన్, అక్కడ డిఐజీ ఉంటాడు, రేంజ్ డిఐజీ, అనంతపురం రేంజ్ డిఐజీకి కానీ లేదా ఇక్కడ గుంటూరు రేంజ్ డిఐజీకి కానీ పంపించినటువంటి ఆ మెసేజ్లు కానీ లేదంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ చూస్తే కనుక ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో మాకు కొంచెం ప్రత్యేకమైనటువంటి బలగాలు కావాలి అని చెప్పి కోరారు. ఎవరు? బిందు మాధవ్ కోరారు, ఎస్పీ, అనంతపురం ఎస్పీ. సో ఇక్కడ పరిస్థితులు బాగలేవు అని. అలాగే ఇతను కూడా కోరాడు, ఎవరు? అమిత్ కూడా కోరాడు, పల్నాడు ఎస్పీ కూడా. అయితే వాళ్ళు అడిగిన మేరకు వాళ్ళకి సిబ్బందిని ఇవ్వలేదు. ఓకే, ఉన్న సిబ్బందితో చేసుకుందాం అని అంటే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు వీళ్ళ మాట వినలా. ఇప్పుడు ఆ డిఎస్పీకి ఈయన ఫోన్ చేసినప్పుడు ఎస్పీ, ఎలా ఉంది సిచ్యువేషన్, మీకు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది, ఇలా గొడవలు అవుతున్నాయి అంట కదా అంటే, నో ఇష్యూ సార్, అది సెటిల్ అవుట్ అవుతుంది, అదేం పెద్ద ప్రాబ్లం లేదని చెప్పి కింది స్థాయి వాళ్ళు చెప్పారు. అప్పుడు పై స్థాయి వాళ్ళు ఏమనుకుంటారు? కింది స్థాయి సిబ్బందిని అయితే నమ్మాలి కదా డిఎస్పీని. సిఎల్ఈ ఫోన్ చేస్తే సిఎల్ఈ కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో కొంచెం గొడవ పట్టారు సార్, అది సెటరేట్ అయిపోతుంది, నో ఇష్యూ అని చెప్పారు. అప్పుడు ఆయన నమ్ముతాడు కదా ఎస్పీ. సేమ్ అదే జరిగింది అటు అనంతపురంలో కానీ ఇటు పల్నాడులో కానీ. దానికి కారణం ఏంటంటే రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ డీజీపీ గతంలోనే జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి మనుషుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లాగా ఉండేటువంటి వాళ్ళని సెట్ చేసేసారు. ప్లాన్ చేస్తారంటారా సార్? అంటే ఇప్పుడు తను బదిలీ అవుతారంటే తను తీసేస్తారని ముందే తెలిసి ఇదంతా ఒకవేళ ఇలా జరిగితే ఇలా చెయ్యాలి అని చెప్పేసి ముందే ప్లాన్ చేస్తారంటారా? డెఫినెట్గా ఉంటుంది కదా ఆలోచన. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి, ఖచ్చితంగా డీజీపీని మార్చమని చెప్పేసి కోరుతారు. ఎందుకంటే ఆయన మీద ఫస్ట్ నుంచి ఆరోపణలు ఉన్నాయి కదా, ఫస్ట్ నుంచి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 12 మందిని కాదని డీజీపీగా అతను అపాయింట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇన్ఛార్జ్ డీజీపీ ఆయన.
రెగ్యులర్ డీజీపీ కూడా కాదు, ఇన్ఛార్జ్ డీజీపీగా ఆయన దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నాడు. ఆయన మీద ఆయన అపాయింట్ అయిన రోజు నుంచి ఆరోపణలు ఉన్నాయి కదా. సో కాబట్టి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కంప్లైంట్స్ అప్పటికే కొన్ని డజన్లు వెళ్ళాయి కంప్లైంట్స్. వెళ్ళినప్పుడు డెఫినెట్గా అతని మీద బదిలీ పెట్టేస్తారు, లేదంటే అతను ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచుతారనేది సహజంగా ఎవరికైనా ఎవరికైనా అర్థమవుతుంది. అప్పటికే ఆయన దాదాపు సంవత్సర కాలం నుంచి మొత్తం బదిలీలు చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని ఏర్పాటు చేసేసాడు గ్రౌండ్ లెవెల్లో. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఆయనైతే ఎన్నికల పోలింగ్ ఇంకా ఒక వారం రోజులు అనగా 4-5 రోజులు ముందుగానే ఆయన్ని ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టారు. కానీ ఆయన యంత్రాంగం అయితే ఉందిగా, ఆయన మనుషులు అయితే ఉన్నారుగా. వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్ నుంచి మనం బయటికి వెళ్ళినప్పటికీ కూడా మనం లైక్ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళు మనకి పాస్ చేస్తుంటారు. ప్లస్ వాళ్ళు మనం ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం సమాచారాన్ని ఇస్తుంటారు. మనం ఏది కావాలంటే అది ఇక్కడ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. సేమ్ అది అక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి కొంతమంది వేగుల్లాగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చినటువంటి ఎస్పీలకు కానీ లేదంటే వచ్చినటువంటి వాళ్ళ పై ఆఫీసర్స్కి కోఆపరేట్ చేయలేదు. కింద వాళ్ళు కోఆపరేట్ చేయడం కారణంగానే ఈ మొత్తం జరిగినాయి. అనంతపురం సంఘటన కానీ, తిరుపతి సంఘటన కానీ, లేదా పల్నాడులో జరిగినటువంటి సంఘటన కానీ, ఇవన్నీ కింద వాళ్ళు మాట వినలేదు కాబట్టి జరిగినాయి. ఆల్రెడీ పాపం ఆ ఎస్పీలు ఇద్దరు కూడా చెప్తున్నారు, ఇదిగో మేము పలాని టైంలో పలాని విధంగా మేము మెసేజ్ పంపించాం, పలాని విధంగా మేము నివేదికలు కోరాము, గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందని, వాళ్ళంతా బాగుందని చెప్పేశారని. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది? రాజేంద్రనాథ్ రెడ్డికి ఎవరైతే వేగులుగా ఉన్నారో ఆ వేగులు దాన్ని తప్పుదావ పట్టించారు. ఆ వేగులు టోటల్ గా తప్పుదావ పట్టించి ఇష్యూని అక్కడ రైజ్ చేశారు. అక్కడ ఏం చేశారు? అసలు ఆల్రెడీ ఇప్పుడు గన్మెన్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు బ్రదర్స్. ఎలా వెళ్తారు? పోలీసులు ఇది లేకుండా వెళ్ళే అవకాశం ఉంది అసలు వాళ్ళ స్ట్రిక్ట్ గా ఉంటే? దానివల్ల అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం తీసుకోవాలి. తర్వాత అక్కడ డిఎస్పీ ఉన్నాడు అనంతపురంలో, రాజంపేట డిఎస్పీ చైతన్య అని అతని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలా. అతను వచ్చేసి అనంతపురంలో వచ్చేసి అది జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి రైడ్ చేయించాడు. ఆయన చేయించాడు. ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అది. చైతన్య అతని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలా. అసలు ఈయన ఇచ్చిన నివేదికలో అసలు అతని పేరు లేదు. ఇప్పటికీ కూడా ఇంత అంటే ప్రభుత్వం మారుతుందన్నా కూడా, ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అన్నా కూడా, ఈ అధికారులు ఎందుకు ఇంతగానో జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు అంటారు? ఏం లేదు, సింపుల్. ఫైనాన్షియల్, ఆర్థికంగా ఆయన సపోర్ట్ చేశాడు. ఆర్థికంగా సపోర్ట్ చేశారు కాబట్టి కింద వాళ్ళు చేసినప్పుడు పై ఆఫీసర్ ఎస్పీ జిల్లాకు ఒకళ్ళు ఉండేది. కింద వాళ్ళు డిఎస్పీలు 3-4 డిఎస్పీలు ఉంటారు. సిఐలు ఒక 10-15 మంది ఉంటారు. ఎస్ఐలు ఒక 20-30 మంది ఉంటారు. వీళ్ళందరూ చేస్తేనే కదా లాస్ట్కి హోంగార్డు విషయం కూడా ఇవ్వాలి వచ్చింది పేపర్లో. హోంగార్డు కూడా సమాచారం ఇవ్వాల సరిగా. అంటే కింది స్థాయిలో క్షేత్రస్థాయి వరకు రాజేంద్రనాథ్ రెడ్డి తన వేగుల్ని తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేలాగా అనేది ఇప్పుడు విపక్షాలు అలాగే చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ విధమైనటువంటి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. మొత్తాన్ని అయితే తీసేయలేరుగా. హోంగార్డ్ నుంచి మొత్తం ఎస్పీ దగ్గర తీసేసి బదిలీ చేస్తే మొత్తం టోటల్గా డిస్టర్బెన్స్ అవుతుంది కదా, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఎస్పీలను బదిలీ చేశారు. ఎస్పీలకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. అందుకే ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఆ నివేదికలో, ఆయన ఇచ్చిన నివేదికలో అమాయకులు బదిలీ అయిపోయారు. ఎవరు? 2 ఎస్పీలు సస్పెండ్ అయ్యారు. ఒక ఎస్పీ పల్నాడు కలెక్టర్ బదిలీ అయ్యాడు. తిరుపతి ఎస్పీ బదిలీ అయ్యాడు. సో బదిలీ వరకు అయితే అట్లీస్ట్ కనీసం దాని మీద మళ్ళీ సిట్ ఏర్పాటు చేసి సిట్ విచారణ తర్వాత వాళ్ళ మీద ఈ శాఖాపరమైనటువంటి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఇది దుర్మార్గం. ఇప్పుడు ఒక తప్పు చేయనటువంటి వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది దుర్మార్గం. అందుకే ఇప్పుడు ఆ ఫ్రెష్ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఈ వేగులు ఎవరు, అసలు ఎందుకు వీళ్ళు కోఆపరేట్ చేయలేదు, కింద డిఎస్పీలు కానీ ఎస్ఐలు సిఐలు కానీ వీళ్ళందరూ దీని మీద ఒక సపరేట్గా స్పెషల్ అబ్జర్వర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక నివేదిక ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ సిట్టు 48 గంటలు టైం ఇచ్చారు. 48 గంటలు ఒక నివేదిక ఇస్తుంది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత అప్పుడు అసలు ఈ డీజీపీ ఇచ్చింది ఏంటి,
అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ ఇచ్చింది ఏంది, అసలు ఏది నిజము అనే దాని మీద కన్ఫైన్ అయిన తర్వాత ఫైనల్గా ఒక చర్య తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు సస్పెన్షన్ కూడా రివైట్ చేసే అవకాశం ఉంది. బట్ ఎలక్షన్ కమిషన్ చేసినట్టు సస్పెన్షన్ అంత నాన్ సీరియస్ అయితే కాదని మనం అనుకోవాలి. ఎందుకంటే సీరియస్ అది. ఆ సీరియస్ సస్పెన్షన్ ని మనం నాన్ సీరియస్ తీసుకోవడానికి కూడా లేదు. వాళ్ళు ఫ్రెష్ ఐపీఎస్లు. సో కాబట్టి వాళ్ళిద్దరిని బలి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నలుగురిని బలి చేశారు, బట్ ఇద్దరిని సీరియస్ గా బలి చేశారు అనుకోవచ్చు. చెయ్యనటువంటి ఏ తప్పు చేయని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.